ఇంత హుషారుగా మనం హర్ష సాయికి వెల్కమ్ చెప్పడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో తనని అభిమానించే అభిమానుల సమక్షంలో తను మొట్టమొదటిసారిగా మనందరికీ డైరెక్టర్గా అండ్ హీరోగా మన ముందుకు వస్తున్న సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్కి సో తనల్ని అభిమానించే అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే ఇక్కడ చాలామంది ఫోన్లతో తన్ని పిక్చర్ క్యాప్చర్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళందరూ వెళ్ళి కూర్చోవాలి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే అది మీ చేతుల్లో కూడా ఉంది. కాబట్టి ప్లీజ్ మీ చేతుల్లో ఉన్న ఫోన్లు పక్కకు పెట్టి మీరు వెళ్ళి కూర్చోండి. కొంచెం అక్కడంతా క్లియర్ చేయండి అమ్మా ఫ్రంట్లో. అండ్ మీడియా మిత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ ప్లీజ్ క్లియర్ చేయండి ఫ్రంట్. ఓకే, మనం ఎదురు చూస్తున్నాం ఇందాక నుంచి కదా, టైటిల్ ఏంటి, సినిమా ఏంటి, దాని కథ ఏంటి అని. ఇంకాసేపట్లో మనం దానికి సంబంధించిన టైటిల్ లాంచ్ అండ్ అలాగే టీజర్లోకి అడుగు పెట్టేద్దాం. అండ్ అంతేకాకుండా మీకోసమే తను మీ ముందుకు వస్తూ ఉన్నారు, ఎన్నో అద్భుతమైన సేవలు చేస్తూ. ఎంత చెప్పినా వీళ్ళు క్లియర్ చేయట్లేదు, నేనే రావాలేమో, దగ్గరుండి క్లియర్ చేయాలేమో, చేయి పట్టుకొని. మరి ఒక్క నిమిషం, ఇక్కడ బౌన్సర్స్ ఐ రిక్వెస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లియర్ చేయండి. ఓన్లీ మీడియా మిత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ క్లియర్ చేయండి ఇక్కడ. బికాజ్ మీరు ఇక్కడ నుంచి లేస్తేనే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగలుగుతాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ క్లియర్ ఫ్రంట్ రోని. बाउंसर्स, हेलो बाउंसर्स, आप वहाँ पर मत खड़े रहिए ना, क्लियर कीजिए पहले. ओके, क्लियर क्लियर क्लियर. यस, ఓకే. అందరికీ నమస్కారం. కొంచెం కాదు, కొంచెం ఎక్కువే ఆలస్యమైంది, మీడియా మిత్రులు దానికి క్షమించాలి. అండ్ ఎస్, మనం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. సో అరే ఇంకా ఫ్రంట్ రోని బ్లాక్ చేస్తూనే ఉన్నారు. బౌన్సర్స్ థోడాసా దేకి, మీకు తెలుగు వచ్చు కదా, అనవసరంగా నేను హిందీ మాట్లాడుతున్నాను, క్లియర్ చేయండి ఫ్రంట్లోని. యా, అలానే ఇక్కడ వాళ్ళందరూ, మీరందరూ ఇక్కడ ఎందుకు నుంచున్నారు, వెళ్ళి కూర్చోండి. అక్కడ వెనకాల సీట్లు ఉన్నాయి కదా, ప్రశాంతంగా వెళ్ళి కూర్చోండి. మనం టైటిల్ లాంచ్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, శ్రీ పిక్చర్స్ బ్యానర్లో కల్వకుంట్ల వంశీధర్ రావు గారి సమర్పణలో అండ్ మిత్రాస్ నిర్మాణంలో హర్ష సాయి దర్శకత్వంలో హర్ష సాయి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న చిత్రం పేరేంటి ఇంకా నాకు కూడా తెలియదు. సో ఆ పేరు తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం, ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ చూడడానికే మనం ఇక్కడికి వచ్చాం. దానికంటే ముందు, ఆ పేరు కంటే ముందు హర్ష సాయి పేరైతే మనందరికీ తెలుసు. మనకే కాదు, అటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అందరికీ తెలుసనే చెప్పాలన్నమాట. జనరలీ సినిమాలు చేసిన తర్వాత సెలబ్రిటీస్ అవుతూ ఉంటారు, సెలబ్రిటీ అయిన తర్వాత ఈ అబ్బాయి సినిమా చేస్తున్నాడని చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మనం ఏ పని చేసినా డబ్బుల కోసం చేస్తూ ఉంటాం, కానీ ఇతను డబ్బులు పంచడమే పనిగా పెట్టుకొని ఆ పనినే మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారనమాట. సో అమేజింగ్ జాబ్. అండ్ అందుకనే ఎంతోమంది ఆనందంగా అండ్ ఆ బ్లెస్సింగ్స్తో తనని ఇక్కడ వరకు పంపించారని చెప్పాలి, ఇక్కడ వరకు తనని నుంచోపెట్టారని చెప్పాలి. అండ్ హర్ష సాయి చేసే పనులకి అందరూ హర్షిస్తూ ఉంటారనమాట. సో ఇవాళ ఇప్పటి వరకు యూట్యూబ్లో స్టార్గా వెలుగుతున్న హర్ష సాయి ఇప్పుడు నిజంగానే స్టార్ అవ్వడానికి, తనని తను మలుచుకోవడానికి దర్శకుడిగా అండ్ హీరోగా మనందరి ముందుకి ఒక చిత్రం ద్వారా రాబోతున్నారు. అఫ్కోర్స్ బిగ్ బాస్లో చాలా బ్యూటిఫుల్గా కనిపించిన మిత్ర ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. లుకింగ్ గార్జియస్ మిత్ర. కొంచెం కష్టంగానే ఉంది ఇన్ని కెమెరాస్ మధ్యలో మిమ్మల్ని చూడడం, నేను కూడా లైవ్లో చూడాలేమో దాని తర్వాత. అండ్ మరి ఈ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి బిగ్ బాస్ హౌస్ నుంచి చాలామంది విచ్చేయడం జరిగింది, వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ అలాగే హర్ష సాయి అభిమానులందరికీ వెల్కమ్. సో హృదయపూర్వకంగా మీరు తనకి వెల్కమ్ చేయడం జరిగింది యూట్యూబ్లో. ఇప్పుడు వెండి తెర మీద కూడా మీరు అలానే
తనకి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆలస్యం చేయకుండా సో దీన్ని సమర్పిస్తున్నవారు కల్వకుంట్ల వంశీధర్ రావు గారు. ఆయన ఒక బైట్ పంపించారు. ముందు ఆ బైట్ చూసేద్దాం, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చెప్పి 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 ఒక్క నిమిషం అబ్బాయి, ఒక్క నిమిషం. స్టేజ్ మీద నుంచి నాకు తెలిసి ఫస్ట్ టైం. ఏది ఫోన్? బాగుంది, థ్యాంక్ యూ. పక్కకు జరగండి, మీడియా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళండి. యా, అంజలి వచ్చి అందరినీ దోసేయమంటుంది. అంజలి, వై డోంట్ యూ? కెమెరాస్ లైవ్ వెళ్తున్నాయి. యాంకర్ ఫస్ట్ టైం ఐ థింక్ నా జీవితంలో ఇన్ని ప్రోగ్రాంలు హోస్ట్ చేశాను, కానీ కిందకు వచ్చి ఎప్పుడు హోస్ట్ చేయలేదు. దయచేసి పక్కకు జరగండి. పక్కకు జరిగితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరే కాదబ్బా, నేను కూడా చూడాలి కదా హర్షని, నాకు కూడా కనిపించాలి కదా, మరీ కవర్ చేస్తే అలా. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా బయట ఉంది, మనం చూసేద్దాం ఫస్ట్. సో వంశీధర్ గారి బైట్ ప్లే. అందరికీ నమస్కారం. నేను మీ కల్వకుంట్ల వంశీధర్ రావు. ఈరోజు హైదరాబాద్లో లేకపోవడం వలన మిమ్మల్ని అందరినీ స్వయంగా కలుసుకోలేకపోతా ఉన్నాను. ఈ సినిమా నిర్మాతలైనటువంటి మిత్ర, బాల నాకు చాలా రోజులుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. వీరితో మాట్లాడుతున్న సందర్భంలో హర్ష సాయి గురించి తెలుసుకోవడం జరిగింది. హర్ష సాయి చిన్న వయసులోనే చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, చాలా అభినందనీయుడు. అటువంటి హర్ష సాయిని హీరోగా పెట్టి సినిమా నిర్మించాలనుకున్న బాలా మిత్ర ఈ సినిమా స్టోరీ నాకు చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాని నేను సమర్పిస్తుండడం చాలా ఆనందకరమైన విషయం. హర్ష సాయి హీరోగా సక్సెస్ కావాలని కోరుకుంటూ, అలాగే ఆయన సేవా కార్యక్రమాలన్నిటిని కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ సినిమా టీజర్ను చూడాలని చాలా కుతూహలంగా ఉన్నారు. ఈ సినిమా టీజర్ అన్ని సినిమాల్లా కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. మీరందరూ కూడా ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్నారు. ప్లీజ్ లాంచ్ ద టైటిల్. ఏంటి మరి వంశీ గారు చెప్పారు, మీరు కూడా ఒక్కసారి హర్ష సాయి సినిమా టైటిల్ ఏంటో చూసేద్దామా? ఆర్ యూ గైస్ రెడీ? చలో దెన్, టైటిల్ ఒక్కసారి అనండి మీరందరూ టైటిల్ అని. టైటిల్ లాంచ్, ప్లే ద టైటిల్, లైట్స్ ఆఫ్. వావ్, కంగ్రాచులేషన్స్ హర్ష. ఆ పేరుకి ఎంత వెయిట్ ఉంది, ఎంత పవర్ ఉంది, ఎంత ఇమేజ్ ఉంది, ఎంత స్టామినా ఉంది అనేది మనకి తెలిసిందే. సో మెగా టైటిల్తో మనందరి ముందుకి సినిమాని తీసుకొని రాబోతున్నారు హర్ష సాయి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ టీమ్ అందరికీ కూడా. అయితే ఫస్ట్ నుంచి నాకు తెలిసి యూట్యూబ్లో అండ్ సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్, హర్ష తీసుకొచ్చే సినిమా టైటిల్ పేరేంటి, హర్ష సినిమాలో ఎవరెవరు ఉన్నారు, హర్ష పక్కన చేసే హీరోయిన్ ఎవరు. సో ఇలాంటివన్నీ డిస్కషన్స్ నడుస్తున్నాయన్నమాట. ఇవాళ నాకు తెలిసి ఆ డిస్కషన్స్కి మెగా యాడ్ అవుతుంది హ్యాష్ ట్యాగ్తో పాటు. సో ఎస్, మరి ఇప్పుడు ఈ సినిమాకి ఎవరెవరు పనిచేశారు ఏంటి అనేది ఒక మేకింగ్ వీడియో ద్వారా మనందరి ముందుకి తీసుకొస్తున్నారనమాట. ఫస్ట్ మనం మేకింగ్ వీడియో చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. మేకింగ్ వీడియో ప్లే. దానికంటే ముందు దయచేసి చైర్ దొరికినప్పుడు కూర్చోవాలి. చైర్లు లేనప్పుడు అయ్యో దొరికితే బాగుండు అనుకుంటాం, ఉన్నప్పుడు మాత్రం ముందుకు వచ్చేస్తూ ఉంటాం. ప్రశాంతంగా కూర్చోండి. నాకు తెలుసు అమ్మాయిలందరి మనసుల్లో హర్ష పైకి ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మాట్లాడతారా అని ఉండుంటుంది. అబ్బాయిలందరి మనసుల్లో మిత్ర పైకి ఎప్పుడు వస్తుందా అని ఉండుంటుంది. నేను అర్థం చేసుకోగలను మీ బాధ, కాకపోతే నా బాధ కూడా మీరు అర్థం చేసుకొని కూర్చోండి, వెనక్కి కెమెరాల ముందు తిరక్కండి. సో మేకింగ్ వీడియో ప్లే.
కనిపించే వాళ్ళందరూ మెగా సినిమాకి పనిచేశారన్నమాట. మేకింగ్ వీడియోని కూడా 1 మోర్ అని అడిగిన వాళ్ళు ఎవరు? సో ఇంత టాలెంటా? తట్టుకోలేకపోతున్నాను నేను. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం? టీజర్ కోసం కదా వచ్చింది, మరి చూసేద్దామా? ఏదా ఎనర్జీ, ఏది హర్ష అభిమానుల్లో అది? ఎస్, మరి మన మెగా టీజర్ని చూడాలంటే మీరందరూ డెఫినెట్గా అటు మెగాస్టార్ గారి అభిమానులు కూడా నాకు తెలుసు, ఇటు యూట్యూబ్లో ఆ క్రేజ్ని సంపాదించుకున్న హర్ష సాయి అభిమానులు కూడా నాకు తెలుసు. ఒక్కసారి మెగా టీజర్ లాంచ్ అంటే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ టీజర్ రెడీయా? నేను 3, 2, 1 అంటాను, మీరు మెగా టీజర్ అనాలి. ఓకేనా? అందరూ ఫోన్లలో చాలా బిజీగా ఉన్నారు వీడియోలు తీయడం. ఇంతమంది సినిమాటోగ్రఫర్లు ఉన్నారని తెలియదు నాకు, కెమెరామ్యాన్లు ఉన్నారని తెలియదు. రెడీయా? ఓకే, సో నేను అంటాను 3. ఓ, బాలచంద్ర గారు ఏదైనా చెప్పాలనుకుంటున్నారేమో? రండి, పర్లేదు. ఆయన కో ప్రొడ్యూసర్ అని నాకు తెలుసు. ఇప్పటి నుంచి స్టేజ్ మీద ఆయన యాంకరింగ్ కూడా చేయబోతున్నారు కాదా? చెప్పండి. ఓకే, అంటే ఇంతమంది ఫోన్ లాంచ్ చేశారు కదా, మీ మీద మాకు భయంకరమైన నమ్మకం ఉందన్నమాట. మీరు ఇమీడియట్గా ఆగకుండా పోస్ట్ చేసేస్తారని మాకు తెలుసు కాబట్టి మేమేమి ఆపుకుంటున్నాం కొంచెం సేపు అనమాట టీజర్ని. మిమ్మల్ని ఆపలేం కాబట్టి, అభిమానాల్ని ఆపలేం కాబట్టి. సో ఇంకొక 5 నిమిషాల్లో లైవ్ వచ్చేస్తుంది. మీరు కావాలంటే నా పక్కన నుంచోవచ్చండి, లేకపోతే మీ బ్యాకే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకొక 5 మినిట్స్లో ఆన్లైన్లో టీజర్ లాంచ్ అవుతుంది. అప్పుడే మనం ఆన్లైన్లో వచ్చిన తర్వాత మనం చూద్దాము. ఇక్కడ బిఫోర్ దట్ మనం కో ప్రొడ్యూసర్ గారి మాటలు విందాం మనము. సో స్పీచెస్ మనం కంప్లీట్ చేసేసుకుందాము. సో కో ప్రొడ్యూసర్ బాలచంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మెగా కో ప్రొడ్యూసర్ బాలచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు. ఫస్ట్ టైం స్పీచ్, చేతిలో మైక్ ఇలా షివర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ టైటిల్ ఎలా అనిపించింది? ఈ టైటిల్ ఏంటి ఒకసారి అందరూ చెప్పండి. మెగా. ఇంకొంచెం వాల్యూమ్. సో మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఫస్ట్ ఈ మెగా టైటిల్ లాంచ్ చేసిన సీఎం కేసీఆర్ గారి అన్న కొడుకు అయిన కల్వకుంట్ల వంశీధర్ రావు గారికి ధన్యవాదాలు అన్నయ్య. నిజంగా మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు రాగలిగే వాళ్ళం కాదు. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా నాతో పాటు ట్రావెల్ చేసిన టీం, నా ఫ్రెండ్స్, నా బ్రదర్ గంగాధర్ గారు, నాకు ఎప్పుడు తోడుగా ఉండే అంజలి పవన్, ఇంకా నా ఫ్రెండ్ కమల్, మై బ్రదర్ మనీష్, అదర్ ఆల్ టీమ్ అందరూ కూడా చాలా 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 సహాయం చేశారు. ఇంకొక స్పెషల్ బ్రదర్ చందు లాలం గారు కూడా, ఆయనకు కూడా ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో సరే, ఇప్పుడు టీజర్ గురించి వచ్చేద్దాం. చిన్న 2 లైన్లో ముగించేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు మీరందరూ మిత్రా గారి స్పీచ్ కోసం, హర్ష గారి స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారని. నేను బోరు కొట్టించను, తొందరగా ఫినిష్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సిరి, శ్రీహాన్, మెహబూబ్, మీరందరూ మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ రెడ్డి అన్న, సీకే రెడ్డి, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మాట్లాడాలో తెలియదు. అరే, మీకు స్లిప్పులు పెట్టే అలవాట్లేదా? నాలాగా చూసి మాట్లాడేయచ్చు కదా. ఓ, ఆల్రెడీ ఉందా స్లిప్ అక్కడ? అయ్యయ్యో. సరే, అంతేనా అండి? ఓకే, పర్వాలేదు. మనకి దీని తర్వాత ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది, సాంగ్ లాంచ్లు ఉంటాయి, చాలా ఉంటాయి. చాలా ప్రిపేర్ అయ్యాను. ఏం ప్రిపేర్ అయ్యాను మర్చిపోయాను.
నాకు కూడా అప్పుడప్పుడు అలాంటివన్నీ జరుగుతుంటాయి, కామన్, నేను అర్థం చేసుకోగలుగుతాను మీ బాధ. Yeah. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. అబ్బాయిలందరూ రెడీయా? సో బ్యూటిఫుల్ టాలెంటెడ్ లేడీ ప్రొడ్యూసర్ని పిలిచేద్దామా వేదిక మీదకి? నాకు తెలిసి ఒక పాట ఇప్పుడే ఫేమస్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో, లేడీ లక్ నువ్వే అని. సో ఆ లేడీ లక్ కావాలి మిత్ర ఈ ఫిలిం కని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ మెగా ఫిలిం, సో మిత్ర ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. గుడ్ లక్ మిత్ర. యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ అవర్ మూవీ టైటిల్ టీజర్ మెగా. సో యాజ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పేశారు బా, కానీ కల్వకుంట్ల వంశీధర్ గారు లేకుండా ఇది జరుగుండేది కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆల్ ద టైం మాకు సపోర్ట్గా ఉండాలి, అదే కోరుకుంటున్నాను. అలానే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఒక మంచి మూవీ చేసుకోవాలి అనుకుంటే 2 to 3 years అలా పడుతుంది. అండ్ ఈ మూవీ, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పటికి ఐ థింక్ నేను చాలా నేర్చుకుంటున్నాను. అండ్ ఎస్, ఇది ఒక చిన్న ఐడియాగా మొదలైంది, కానీ ఇప్పుడు ఒక పెద్ద స్కేల్గా మారిపోతుంది. అలానే ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక మంచి టెక్నీషియన్ ఉండాలి. అండ్ మన డిఓపి, ఆదిపురుష్ డిఓపి, ఆయన పేరు కార్తిక్ పలాని గారు. ఆయనకన్నా మంచి టెక్నీషియన్ ఐ థింక్ నాకు అంత మంచి అవకాశం వచ్చింది ఆయనతో పని చేసుకోవడానికి, మా మొత్తం టీమ్కి. సో థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ బీయింగ్ సో స్పోర్టివ్, సో క్రియేటివ్, అండ్ మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోవడానికి. సో ఐ జస్ట్ థింక్ వీ వర్ బ్లెస్డ్ ఇనఫ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ టెక్నికల్ టీమ్. With this, first let's launch the teaser. Yeah? Thank you very much everybody. We'll continue after this. ఎస్, థ్యాంక్ యూ మిత్ర, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో మీరు నాతోనే ఉండండి ఒక నిమిషం, వాళ్ళందరూ కలిసి మనం కలిసి టీజర్ని ఇప్పుడు లాంచ్ చేద్దాము. రెడీయా? టీజర్ చూద్దామా? టైం అయింది, టీజర్ చూడాల్సిందే. సో నేను 3, 2, 1 అంటాను, మీరు మెగా టీజర్ ప్లే అని చెప్పాలి, ఓకేనా? మీరిచ్చిన అభిమానం, మీరిచ్చిన ప్రేమ తనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది కాబట్టి మీరే లాంచ్ చేస్తున్నారనమాట టీజర్ని. సో వాళ్ళతో పాటు మీరు కూడా, మాకు లేడీ లక్ కూడా కావాలి కాబట్టి. సో రెడీయా? 3, 2, 1 గో! మెగా టీజర్ ప్లే. ఏంటి డాక్టర్, ఏమీ అర్థం కావట్లేదు. ప్రపంచానికి తెలియని, ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇది ఒకటి. ఈ గంటని ఎన్నో లోహాలతో కలిపి చేశారు. ఎవరినైనా తిరిగేసి దీని కింద సరిగ్గా కట్టుకొట్టినట్టయితే దాని నుండి వచ్చే సౌండ్ వల్ల మొదటి గంటకి చెవుల్లో ఇయర్ డ్రమ్స్ పోయి ఏమీ వినపడదు. తర్వాత ఇంకో 2 మూతలకి మెదడులో నరాలు చిట్లి, ఇంటర్నల్ బ్లీడింగ్ మొదలై బీపీ నెమ్మదిగా 0 అయి ప్రాణం విలవిల్లాడి చనిపోతారు. మరి కట్టి కొట్టడానికి ఇంతమంది ఎందుకు సార్? నాకు అది అర్థం కావట్లేదు. ఎప్పుడు అక్కడ కట్టు ఉన్నవాడు చనిపోయాడో లేదో అని నిర్ధారించుకోవడానికి నేను ఒక్కనే వచ్చేవాడిని, కానీ ఈసారి ఇంతమంది ఎందుకు వచ్చారో నాకు కూడా అర్థం కావట్లేదు. తెలుసు కదా, తేడాలు వస్తే ప్రాణాలు పోతాయి. ఫోటోలన్నీ సరిగ్గా రావాలి. 1కి 10 సార్లు జాగ్రత్తగా చూసుకో. ఆ పనులు ఉన్నాను సార్, నాకు వదిలేండి. నాకు చిరాకు. ఒక కాపరిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ పని మీరు కానివ్వండి. జాగ్రత్త. కాబోయేందుకు మన బాస్ మరి కాసేపు చచ్చిపోతున్నాడు. ఈ ముగింపే ఆయన ఓటమి.
నొప్పుకున్న క్షణమే నిజమైన ఓటమి. రే, నన్ను చూస్తే ఒప్పుకునే వాళ్ళ కనిపిస్తున్నాను అంటావా? అయినా చావు గురించి మాట్లాడుతున్నావు కదా, నిన్నొకటి అడుగుతా. అసలు చావు అంటే ఏంటి? అది నీకు చావకుండానే ఎలా తెలుస్తుంది? త్వరలోనే తెలుసుకుంటా, ప్రామిస్. బాస్ అంటున్నారు, మరి కిందున్నోడు శిక్ష చేయడం ఏంటన్నా? ఎందుకంటే సంస్థ యొక్క నియమాలు అందరికంటే పైన ఉన్నాయి. ఇంతకీ ఎవరన్నా ఆయన? ఒక జంతువు బలం అది కొరికినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని బట్టి నిర్ధారించబడతాది. ఒక సాధారణమైన మనిషి కొరికితే చదరపు అంగుళమంత చోటు మీద దాదాపు 150 పౌండ్ల ఫోర్స్ పడుతుంది. అదే ఒక పెద్ద సింహం కొరికితే దాదాపు 650 పౌండ్ల ఫోర్స్ పడుతుంది. ఎవరికి పూర్తిగా తెలియని ఆ ప్రపంచంలో చాలా శక్తివంతమైన జంతువులే ఉన్నాయి. కానీ ఒక్కడిని మాత్రం వీటన్నిటికన్నా మించి ఈ భూ ప్రపంచం మీద అత్యంత శక్తివంతమైన జంతువుతో పోల్చుతారు. అది కొరికితే అక్షరాల 40,000 పౌండ్ల ఫోర్స్ పడతాది. 40,000 పౌండ్ల అంటే 100 సింహాలు ఒకేసారి కొరికినట్ట? ఏంటన్నా అది? దాని పేరే మెగా లోడాన్. మెగాలో డాన్ అంటే పెద్ద పెద్దోళ్ళు డాన్ అన్నా? పోనీ అలాగే అనుకో. ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్ని కుదిపేసి రాజైన మనిషిది. అతని తెలివితేటలో అపారం. Wow. Once more. ఏంటి డాక్టర్, ఏమీ అర్థం కావట్లేదు. ప్రపంచానికి తెలియని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇది ఒకటి. ఈ గంటని ఎన్నో లోహాలతో కలిపి చేశారు. ఎవరినైనా తిరిగేసి దీని కింద సరిగ్గా కట్టుకొట్టినట్టయితే దాని నుండి వచ్చే సౌండ్ వల్ల మొదటి గంటకి చెవుల్లో ఇయర్ డ్రమ్స్ పోయి ఏమీ వినపడదు. తర్వాత ఇంకో 2 మూతలకి మెదడులో నరాలు చిట్లి ఇంటర్నల్ బ్లీడింగ్ మొదలై బీపీ నెమ్మదిగా 0 అయి ప్రాణం విలవిల్లాడి చనిపోతారు. మరి కట్టి కొట్టడానికి ఇంతమంది ఎందుకు సార్? నాకు అది అర్థం కావట్లేదు. ఎప్పుడు అక్కడ కట్టు ఉన్నవాడు చనిపోయాడో లేదో అని నిర్ధారించుకోవడానికి నేను ఒక్కనే వచ్చేవాడిని. కానీ ఈసారి ఇంతమంది ఎందుకు వచ్చారో నాకు కూడా అర్థం కావట్లేదు. తెలుసు కదా, తేడాలు వస్తే ప్రాణాలు పోతాయి. ఫోటోలన్నీ సరిగ్గా రావాలి. 1కి 10 సార్లు జాగ్రత్తగా చూసుకో. ఆ పనులను ఉన్నాను సార్, నాకు వదిలేండి. నాకు చిరాకు. ఒక కాపరి పోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ పని మీరు కానివ్వండి. జాగ్రత్త. కాబోలు ఎందుకు? మన బాస్ మరి కాసేపు చచ్చిపోబోతున్నాడు. ఈ ముగింపే ఆయన ఓటమి. జీవితంలో ఓటమి నొప్పుకున్న క్షణమే నిజమైన ఓటమి. రే, నన్ను చూస్తే ఒప్పుకునే వాళ్ళ కనిపిస్తున్నాను అంటావా? అయినా చావు గురించి మాట్లాడుతున్నావు కదా, నిన్నొకటి అడుగుతా. అసలు చావు అంటే ఏంటి? అది నీకు చావకుండానే ఎలా తెలుస్తుంది? త్వరలోనే తెలుసుకుంటా, ప్రామిస్. బాస్ అంటున్నారు, మరి కిందున్నోడు శిక్ష చేయడం ఏంటన్నా? ఎందుకంటే సంస్థ యొక్క నియమాలు అందరికంటే పైన ఉన్నాయి. ఇంతకీ ఎవరన్నా ఆయన? ఒక జంతువు బలం అది కొరికినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని బట్టి నిర్ధారించబడతాది. ఒక సాధారణమైన మనిషి కొరికితే చదరపు అంగుళమంత చోటు మీద దాదాపు 150 పౌండ్ల ఫోర్స్ పడుతుంది. అదే ఒక పెద్ద సింహం కొరికితే దాదాపు 650 పౌండ్ల ఫోర్స్ పడుతుంది. ఎవరికి పూర్తిగా తెలియని ఆ ప్రపంచంలో చాలా శక్తివంతమైన జంతువులే ఉన్నాయి. కానీ ఒక్కడిని మాత్రం వీటన్నిటికన్నా మించి ఈ భూ ప్రపంచం మీద అత్యంత శక్తివంతమైన జంతువుతో పోల్చుతారు. అది కొరికితే అక్షరాల 40,000 పౌండ్ల ఫోర్స్ పడతాది. 40,000 పౌండ్ల అంటే 100 సింహాలు ఒకేసారి కొరికినట్ట? ఏంటన్నా అది? దాని పేరే మెగా లోడాన్. మెగాలో డాన్ అంటే పెద్ద పెద్దోళ్ళు డాన్ అన్నా? పోనీ అలాగే అనుకో. ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్ని కుదిపేసి రాజైన మనిషిది. అతని తెలివితేటలో అపారం.
ఎలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు రెస్పాన్స్ వచ్చేసింది మీ దగ్గర నుంచి. మీ అరుపులు, మీ కేరింతలు, మీ కేకలు, మీ విజిల్స్, మీ చప్పట్లతో అర్థమైపోతుంది టీజర్ ఎలా ఉంది అని చెప్పి. సో రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ హీరోగా మీ అందరి ముందుకి హర్ష సాయి వచ్చేస్తున్నారనమాట. చిన్న ఫోన్లో ఏం చూస్తారు బ్రో, ఇప్పుడు నుంచి బిగ్ స్క్రీన్ మీద చూడండి మీరు అభిమానించే అబ్బాయిని. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా కో ప్రొడ్యూసర్ బాలచంద్ర గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతాం. ఫర్ ఫోటో ఐ రిక్వెస్ట్ కో ప్రొడ్యూసర్ జాయిన్ అండ్ మిత్ర ప్లీజ్ స్టేజ్ మీదే ఉన్నారు. అండ్ సహాయం కోరితే చేసేవాళ్ళని ఏమంటాం? స్నేహితుడు అంటాం, శ్రేయోభిలాషి అంటాం. సహాయం కోరకుండా చేసేవాళ్ళని ఏమంటాం? కోరకపోయినా చేసేవాళ్ళని ఏమంటాం? హర్ష సాయి అంటాం. సో అలా ఎంతోమందికి సహాయం చేస్తూ తనకు తను ఎదిగి అండ్ ఇప్పుడు హీరోగా, యాజ్ అ రైటర్గా, డైరెక్టర్గా మెగా అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్న ఆర్ హీరో హర్ష సాయి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ ఒక ఫోటో ఆప్ బిఫోర్ హీ స్పీక్స్. ఒక ఫోటో మిత్ర అండ్ హలో హర్ష ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒక్క నిమిషం. తనకేదో కావాలట, అందుకని తన కిందకి వెళ్ళడం జరిగింది. తను క్విక్గా పైకి వస్తారు. మిత్ర యూ వాంట్ సే సంథింగ్? ఏదైనా మనం మర్చిపోయామా? లేదు కదా, ఎవ్రీథింగ్ యూ కవర్డ్ ఇట్స్. యూ వాంట్ మెన్షన్? నో, నేను జస్ట్ ఆ టీజర్ లాంచ్కి టైం అయింది కాబట్టి నేను నా స్పీచ్ని కొంచెం కట్ చేశాను. నేను ఆయన ఒక్కటి గురించి మాట్లాడాను, కానీ ఇంకా ఒక ప్రొడక్షన్ని ఎంత మంచిగా, ఎంత సక్రమంగా, పూర్తిగా బాధ్యత నిర్వహించిన నాకు, మా ప్రొడక్షన్కి ఒకే ఒక మనిషి, ఆయన పేరు బుజ్జి గారు. బుజ్జి గారు ఎక్కడున్నారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ టూ. యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇలా మైక్లో చేతి పట్టినట్టే, మైక్ చేతిలో పట్టుకొని ఇలా మాట్లాడుకోవడము. బికాజ్ నిన్ననే ఐ థింక్ సో నేను శ్రీహాంత్తో మాట్లాడేటప్పుడు అదే చెప్పాను, దట్ నేను చాలా రోజు అయింది మాట్లాడుకొని ఇదంతా, ఎలా మాట్లాడతాను రేపు అనేది. కానీ ఎలాగైనా వచ్చేసాను, మీరు మాటలు వింటున్నారు. బుజ్జి గారు చూడండి ఇప్పుడు వచ్చేసారు. బుజ్జి గారు రండి, బుజ్జి గారు రండి. ఇంట్లో తల్లి ఉంటే పిల్లలకి ఎప్పుడు ఏది ప్రాబ్లం రాదు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. నా ప్రొడక్షన్లో ఈయనున్నారు, మాకు ఇటువంటి పరంగా ప్రాబ్లం రాలేదు, ఇబ్బంది రాలేదు. ఎంత స్మూత్గా మొత్తం లొకేషన్ వర్క్ అయిపోయింది అనుకుంటే నేను ఆలోచించేదాన్ని అసలు యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అటు ఇటు చూడాలి. కానీ ఎస్, హీ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ. అండ్ నా దృష్టిలో హీఈస్ ది హీరో హూ మేడ్ ద ప్రొడక్షన్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూసింది అంతా కష్టం, 24 క్రాఫ్ట్స్ని ఒక బౌండ్లో పెట్టి దాన్ని అందరికీ ఎంత కరెక్ట్గా చూపించడం, 1 minute కూడా ఏది లేట్ అవ్వకుండా మనందరికీ ఫుడ్ నుంచి క్యారవాన్ అన్నీ సక్రమంగా జరిగిన అన్ని బాధ్యతలు బుజ్జి గారు చేశారు. ఆయన ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు షాయిగా? థ్యాంక్ యూ. అలానే ఇంకోటి మనిషి ఉన్నారు, ఆయన ఆల్మోస్ట్ 5 years నుంచి నాకు తెలుసు, ప్రొడక్షన్గానే అసోసియేట్ అయి ఉన్నాము. కానీ మోర్ దెన్ పని కన్నా ఆయన ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. ఈ చిన్న విషయం ఒకటి షేర్ చేస్తాను. ఈ లొకేషన్ ఇప్పుడు మీరు అంత పెద్ద కమాన్ని చూస్తున్నారు, అది ఎండాకాలంలోనే అంత వర్షం వచ్చేటప్పటికి మొత్తం పడిపోయింది. ఆ పడిపోవడం వల్ల ఆల్మోస్ట్ 15 days డిలే అయింది ఆ షూట్. ఐ థింక్ సో ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి, దట్ ఆయన దానికోసమే మళ్ళా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ లొకేషన్ని సెట్ చేసుకొని మొత్తానికి
ఆ వర్క్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఐ థింక్ నేను రవి గారిని స్టేజ్కి పిలుస్తాను. రవి అన్న, ఆయన నాకు అరే నేను చిన్నదానండి. లేదు ఆయన నిజంగా నేను వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్ అందరూ నా ఫ్యామిలీ లాగా అయిపోయారు. కానీ నిజంగా ఈయనతో నాకున్న అనుబంధం 5 years. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ అందరూ నా కోసం కష్టపడేటప్పుడు దే హ్యావ్ గివెన్ దేర్ హార్డ్ 100%. అండ్ ఐ థింక్ ఈయన నిజంగా ఎన్ని మాటలు విన్న తర్వాత కూడా ఓకే మేడం, చేస్తాను మేడం, అన్నీ జరుగుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్. అలానే ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఐ థింక్ ఈరోజు నేను ఒక మాటకి నేను చెప్పాను ఇది చేయబోతున్నాను అని చెప్తే ఐ థింక్ మై ఫ్రెండ్ శ్రీహాన్ అండ్ ఐ థింక్ మెహబూబ్ చెప్తే అట్లా వచ్చేసారు. సో ఐ థింక్ ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారా, ఏమైనా అవసరం ఉందా లేదా అనేది టైం చూడకుండా వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ సో ఐ షుడ్ ఇంట్రడ్యూస్ యూ గైజ్ మై హీరో హర్ష సాయి గారు. ఓ గే ఇంకా వినపడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇప్పుడు కాదు తర్వాత. కానీ ఏంటి, ఐ వాంట్ in this whole 1 year of journey, one year journey, నేను ఈయనలో చాలా మంచి క్వాలిటీస్ని అబ్జర్వ్ చేశాను. హీఈస్ వెరీ క్రియేటివ్, నాలెడ్జ్కి చాలా వాల్యూ ఇస్తారు, వెరీ డిసిప్లిన్డ్, చాలా తక్కువ మాట్లాడతారు. అలానే నిజంగా చాలామందికి సహాయం చేయడం అనేది చిన్న విషయం ఏమి కాదు. దానికి అర్థం ఏమిటి, అవతలోడు మనసుని అర్థం చేసుకోవడం, అది ఆయనకి చాలా బాగా తెలుసు. అందుకని ఐ థింక్ హీ బికేమ్ యువర్ ఆల్ రియల్ హీరో. సో మీ రియల్ హీరోకి రియల్ హీరోగా లైక్ ఆన్ ద ఫిల్మ్ స్క్రీన్ ప్రజెంట్ చేయడం అనేది శ్రీ పిక్చర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. యా, yes or no? So I think we are all Ika. Oh, so I will not take much of anyone else's time, but this is what he is, and I think he will do justice. ఎలా అయినా ఆయన కంటెంట్తో ఇప్పటిదాకా జస్టిస్ చేసుకుంటూ వచ్చారు, మీ అందరి మనసుని గెలిచారు. నాకు అనిపిస్తుంది ఈ కంటెంట్తో కూడా, ఈ మూవీతో కూడా మీ అందరి మనసుని ఆయన గెలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ శ్రీ పిక్చర్స్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, అంజలి పవన్ గారు. ఐ థింక్ ఐ షుడ్ గివ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ గారు ఆల్సో, కమల్ గారు, ఆల్వేస్ లవ్ యూ. అండ్ నన్ అదర్ దెన్ మై అంజీ మాస్టర్ గారు, ప్లీజ్ మీరు లేకపోతే మా హీరో అట్లానే ఉల్టా ఉండిపోయేవారు, కానీ ఆయన మళ్ళా సీదా అయిపోయి కిందకు వచ్చేసారు. అంత క్షేమంగా బాగానే ఉంది. సో ఐ థింక్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్ష నౌ. సో ఎస్, here is your hero, హర్ష సాయి గారు. సో ఎస్, ఇప్పుడు మీ అందరి కోసం హర్ష సాయి విల్ స్పీక్. హలో,
హలో. అందరికీ వెల్కమ్. చాలా దూరం నుంచి నా మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ అండ్ వెల్కమ్. సరే, నేను మీకు ఒకటి చెప్తా. నేను హోటల్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక ఆయన నన్ను కలిశారు. హర్ష గారు, మీరు మూవీ ఏదో తీస్తున్నారంట కదా, టీజర్ లాంచ్ ఈరోజే అంట కదా, నాకు ఒకసారి అందరికన్నా ముందు చూపించగలరా అని అడిగారు. సరేనే అండి, దానికే ఉంది, చూపించడమే కదా, మనల్ని ఎలాగో అభిమానించేవాళ్ళు, దానిలో ఏముందని చూడండి అని పెట్టా. ఎలా ఉంది అని అడిగా. చాలా బాగుందండి, కాకపోతే నాకు ఒక క్వశ్చన్ ఉంది అని అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ అని అడిగా. అసలు సినిమా ఎందుకు అని అడిగారు. సరే, ఆ క్వశ్చన్ మీకే కాదు చాలా మందికి ఉంటుంది, డైరెక్ట్గా అక్కడే చెప్తా అనేసి స్ట్రైట్గా హాస్పిటల్లో కొంచెం బాగోపోతే చేసుకుని ఇక్కడికే వచ్చా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా సరదాగా. మీరు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి గుర్తుపెట్టుకోవాలి అని చదివిన లెసన్స్ ఎన్నో ఉన్నాయి, అవునా? స్కూల్లో, కాలేజ్లో, అన్నిటిలో. అవి మీకు ఇప్పుడు ఎంతవరకు గుర్తున్నాయి? ఏం గుర్తుండవు కదా. కానీ ఒక్కటి చెప్పనా, మీకు అప్పుడే ఊహ తెలిసినప్పుడు దాహం వేస్తుందని ఆ నీళ్ళు కోసం ఒక కుండలో కాకి రాళ్ళేసి పైకి నీళ్ళు వచ్చాయి, తాగింది అన్న కథ గుర్తుండాలి. ప్లస్ మీరు చిన్నప్పుడు చూసిన సినిమాలు గుర్తున్నాయా లేదా? బేసిక్గా మనుషుల మైండ్లు ఏంటంటే కథలు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డాయి, ఇంకా ఏది కాదు. మరి కథ చెప్పడంలో ప్రెజెంట్ ది మోస్ట్ పెద్ద మీడియం సినిమా. సో అందుకనే మాట మనం సినిమా చేయడం, కొన్ని కమ్యూనికేట్ చేయడానికి, ఇంకా ఆడియన్స్కి చాలా ఇంటరాక్ట్ అవ్వడానికే ఈ సినిమా అన్న మీడియంని మనం వాడుకుంటున్నాం. సో బేసిక్గా ఇదంతా ఒక 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. 1 year బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా, ఇలా మీరు సినిమా చేస్తే బాగుంటుంది అన్నట్టు వచ్చినప్పుడు జస్ట్ నేను పాయింట్స్ అన్నీ చేసుకున్నా. ఏంటి, ఎలాగా, అసలు ఇది చేయడం వల్ల ఏవేవి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి. ఒకరు అన్నారు, సినిమాలు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ అంత డబ్బులు వస్తాయి అన్నారు. నిజమే కదా, మనం ఎక్కువ ఇవ్వాలంటే మనకు ఎక్కువ డబ్బులు కావాలి, లేకపోతే ఎలా అవుతుంది. రెండోది, ఇందాక మీకు చెప్పిన పాయింట్, మంచి స్టోరీస్ని, ఫిలాసఫీస్ని, ఐడియాలజీస్ని ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయడానికి సినిమా అన్నది ఒక మంచి మీడియం అవుతుంది అనేసి రెండో పాయింట్ వచ్చింది. మూడోది ఏంటంటే, చాలామంది టాలెంటెడ్ అండ్ యంగ్ యాంటిసిపేషన్ ఉన్న వాళ్ళకి స్పేస్ని కలిగించే లక్ మనకు వస్తుంది. ఇది చారిటీ కాదు, ఆ స్పేస్ని ఎవరికి ఇవ్వరు, వాళ్ళ టాలెంట్ని చూసే ఇస్తారు. కాకపోతే ఆ ఆపర్చునిటీ మనకు కూడా ఉంటుంది, ఒక డైరెక్షన్లో అవనివ్వండి, ఈ విషయంలో. సో ఇలా అన్నీ ఇది చేసుకొని అప్పుడు డిసైడ్ అయ్యి చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది టైటిల్ టీజర్? మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఏంటి, సో అలాగా అంతా స్టార్ట్ అయింది. చూద్దాం మనం ఎంత దూరం వెళ్తామో. ఒకటి మాత్రం పక్కాగా అక్కడికి వెళ్తాం. ఎవరు
అయితే సో అలా ఇదంతా స్టార్ట్ అయింది. అండ్ దీనికి పనిచేసిన వాళ్ళ గురించి వస్తే కెమెరామ్యాన్ ఆదిపురుష్ కెమెరామ్యాన్ కార్తీక్ పాలని గారు అవనివ్వండి, వెరీ బ్యూటిఫుల్ టేకింగ్. చాలా సేపు డిస్కస్ చేసి ఫ్రేమ్స్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని మొత్తం చూసుకున్న తర్వాత ఒక కన్క్లూషన్కి వచ్చి చేయడం జరిగింది. వెరీ వండర్ఫుల్ టేకింగ్. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ అంజీ గారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆయన ఎంత బాగా చేశారంటే ఎక్సెప్షనల్. మొత్తం నేను ఫస్ట్ డే ఏం డిస్కస్ చేశానో అది కరెక్ట్గా లైవ్కి తేడానికి ఎంతమంది స్టంట్ మ్యాన్స్ కావాలి, ఎంతమంది ఎక్స్ట్రా ఫైటర్స్ కావాలి, ఇదంతా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. అలాగే ప్రొడక్షన్ గురించి కూడా చెప్పాల్సిందేమీ లేదు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీని ప్రజెంట్ చేశారు, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ గంగాధర్ గారు అవనివ్వండి, బుజ్జి గారు అవనివ్వండి, అంజలి పవన్ గారు అవనివ్వండి, నెక్స్ట్ మా డాక్టర్ కమల్ గారు అవనివ్వండి, ఎవ్రీ వన్ డిడ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. సో అది చూడండి, ఇంకా చూడాలి, ఇప్పుడప్పుడే చెప్పలేమే, అంటే ఇది చూడాలి. టీజర్. ఓకే, సో మీరు హ్యాపీ కదా ఫైనల్గా? సో అందరూ హ్యాపీ కదా? అయితే వస్తా. ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హర్ష స్టే బ్యాక్. హర్ష ఒక్క నిమిషం మీరు ఉండండి ఇక్కడే వేదిక మీద. అండ్ ప్లీజ్ వేదిక మీదకి ఎవరిని రానివ్వకండి. అండ్ ఎస్, మీరు హ్యాపీ అయితే ఆయన కూడా హ్యాపీ. ఆయన హ్యాపీ అయితే డెఫినెట్గా సినిమా హ్యాపీగా మనం చూద్దాం. 2024లో మెగాలో డాన్ అని మనందరినీ పలికించడానికి మన ముందుకు వచ్చేసింది. అయితే చాలామందికి సహాయం చేయడం మనం చూసాం తన యూట్యూబ్ వీడియోస్ ద్వారా. అలానే తను స్టార్ అవ్వడం చూసాము అభిమానంతో. మరి ఇవాళ సినిమాని ప్రేక్షకుల వరకు చేర్చే వాళ్ళు మీడియా పీపుల్, సో మీడియా మిత్రులు. సో వారికి ఒక చిరు కానుకగా చెక్స్ అందించడం జరుగుతుందన్నమాట ఇవాళ. సో ముందుగా తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ బిఫోర్ దట్ కల్వకుంట్ల వేదవ్యాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కల్వకుంట్ల వంశీధర్ రావు గారి అబ్బాయి కల్వకుంట్ల వేదవ్యాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. ముందుగా ప్రెసిడెంట్ గారు భూషణ్ గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే జనరల్ సెక్రటరీ వాసు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ హర్ష గారు అండ్ మిత్ర గారు ప్లీజ్ వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ మిత్ర గారిని అండ్ హీరో హర్ష గారిని వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా వారి చేతుల మీదుగా, సో గంగాధర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్క నిమిషం, హర్ష వాంట్ టు అడ్రస్ సంథింగ్. సారీ, చిన్నది మర్చిపోయా. అండ్ దీనికోసం డబ్బింగ్ ఇన్ఛార్జ్ పప్పు గారు, ఎక్సలెంట్ జాబ్. ఆయనకి వెరీ వండర్ఫుల్ వర్క్ అండి. ఆయన ఉన్నారు? ఓకే, అందుకని థ్యాంక్ యూ సో మచ్. అండ్ భూషణ్ గారిని, వాసు గారిని చెక్ అందుకోవాల్సిందిగా, హర్ష గారిని అండ్ బాలచంద్ర గారిని అండ్ మిత్ర గారిని చెక్ అందించవలసిందిగా కోరుకుంటున్నాం. లాలం చందు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చందు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, ఫోటో జర్నలిస్టులకి ఆ అసోసియేషన్కి మెగా ఫిలిం టీం నుంచి చెక్ అందించడం జరుగుతుంది. సో భూషణ్ గారిని, వాసు గారిని చెక్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి
సో ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే జనరల్ సెక్రటరీ రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. సో వారు వచ్చి మెగా ఫిలిం టీమ్ అందించే చెక్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టాప్ చేయండి. లక్ష్మీనారాయణ గారిని అండ్ అలాగే రాంబాబు గారిని వేదిక మీద వచ్చి చెక్ స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. సో లక్ష్మీనారాయణ గారు TV9 నుంచి అండ్ అలాగే రాంబాబు గారు TV5 నుంచి. సో ఎస్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కి చెక్ అందించడం జరుగుతుంది మెగా ఫిలిం టీమ్. సో ఎంతోమందికి డబ్బులు ఇవ్వడం జరిగింది హర్ష ఫర్ ద ఫస్ట్ టైం. సో సినిమాని ప్రేక్షకుల వరకు వారధిలా ఉండి చేర్చే మీడియా మిత్రులకి, అతి బలమైన మీడియా మిత్రులకి సో చెక్స్ అందించడం జరుగుతుంది. అండ్ ముందుగా ఒక ఫోటో కోసం వంశీ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ముందుగా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. లక్ష్మీనారాయణ గారు, సినిమాకి మీ విషెస్. ఆల్ ది బెస్ట్ టు మెగా టీమ్. ఒక యూట్యూబ్ స్టార్గా ఉండి ఇప్పుడు బిగ్ స్క్రీన్ స్టార్ కాబోతున్న మనవాడికి అందరికీ మన జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. అండ్ రాంబాబు గారిని కూడా, రాంబాబు గారు అట్లే ఆల్ ది వెరీ బెస్ట్ హర్ష సాయి. నీ యూట్యూబ్ అందరూ చూస్తూ ఉన్నారు, మా ఇంట్లో కూడా నీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మా అబ్బాయి అందరూ కూడా. అట్లాంటి ఒక హీరో యూట్యూబ్ స్టార్ సిల్వర్ స్క్రీన్పై కూడా అదే స్టార్గా వెలుగొందాలని మా అసోసియేషన్ తరఫున ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు అండ్ థ్యాంక్ యూ భూషణ్ గారు అండ్ వాసు గారు. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు మెగా టీమ్. సో మీరు ఇలానే మంచి పనులు చేస్తూ మంచి సినిమాలు ఇస్తూ ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ అయిపోయారు మీరు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఆ స్టార్డమ్ మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, హర్షిస్తున్నాం హర్ష మేము. సో థ్యాంక్ యూ. గంగాధర్ గారు మేము వెనకాల ఉన్నారు, ఇంకేమిటి ముందుండి నడిపిస్తారు, ముందుకు నడిపిస్తారు. అండ్ ఎస్, టుడేస్ ఈవెంట్ బై జై మీడియా వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ చందు గారు అండ్ థ్యాంక్ యూ మిత్ర. శ్రీ పిక్చర్స్కి శ్రీకారం చుట్టి అండ్ బోల్డ్ అంత లక్ష్మి రావాలి ఈ సినిమా ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ మిత్ర. అండ్ ఇక్కడికి యూ వాంట్ టు సే సంథింగ్? సే ఇట్, ఇట్స్ ఆన్. నేను ఇందాక ఆయన్ని చూశాను, ఆయన ఎక్కడ నాకు కనపడలేరు. ఇప్పుడు ఏ పిల్లలకైనా వాళ్ళు పేరెంట్సే పెద్ద ధైర్యం. నాకు అనిపిస్తుంది దేవుడు నాకు ఇచ్చింది ఈ తండ్రి గారు, ఈజ్ మై ఫాదర్. ఐ థింక్ ఈయన లేదు అనుకుంటే నేను కూడా ఇక్కడి దాకా రావడం అంత సహజమేమీ కాదు. సో ఐ థింక్ నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. హీఈస్ దేర్ బిసైడ్ మీ ఆల్ ద టైమ్ అండ్ నాట్ ఎండింగ్ వితౌట్ టెలింగ్ మై అనదర్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ మిస్టర్ పి బాలచంద్ర గారు. ఇట్రండి, ఒకటి లెఫ్ట్, ఇంకొకటి స్లోగా రైట్కి వస్తున్నారు. వీళ్ళు ఇద్దరే కారణం నేను ఈరోజు ఇక్కడ నుంచోడానికి. అండ్ దే బోత్ ఆర్ మై పవర్. అండ్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ కొంచెం ఎమోషనల్ నాకు ఆల్ ద టైమ్, బట్ స్టిల్ నా పైన అంత నమ్మకం పెట్టి ఒక అమ్మాయి చేయగలుగుతుంది. వీళ్ళిద్దరే నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చి నిరూపించారు. వీళ్ళిద్దరు లేక నేనేమీ లేను. సో ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మెగా రావడానికి కారణం వీళ్ళు ఇద్దరే. మిత్ర అంటే మిస్టర్ పి బాలచంద్ర గారు అండ్ గంగాధర్ అన్నయ్య. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ for being here. And last but not least, my three friends, Mehboob, Siri, Srihan. Please come on the stage.
సో దాట్ ఈ మూమెంట్ మన ముగ్గురు కూడా షేర్ చేసుకోవచ్చు. కమ్ కమ్, నో ఇష్యూస్. అంజలి అమ్మా, అంజలి అమ్మా, పవన్ గారు, so I think Kamal garu, please come. You are behaving like a stranger. Aa jaiye. So this is what makes Mitra complete. Mehboob, thank you so much. Siri, thank you so much. Srihan, thank you. Gangadhar Annaya, thank you. Ba, thank you. Anjali, thank you. Bhavan garu, thank you. Kamal garu, thank you. And not the last, he's the first, my hero, Harsha Sai garu, who has been the star of the show. Thank you everyone for coming here. Thank you really very, very much for supporting us. Meer andaru blessings maato undali and deenni manam kachidanga manchiga meek chesi nirupistamu. Thank you. I promise. Aine antaru promise. So yeah, thank you everyone. థ్యాంక్ యూ మిత్ర, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ మెగా. నాకు తెలిసి గంగాధర్ గారు ఈ టైటిల్ వెనకాల ఉండుంటారు, ఎందుకంటే మెగా అన్న టైటిల్ సౌండ్ వినిపిస్తుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ గారు ఫర్ దాట్. అండ్ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ ఫర్ టీజర్. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చి సక్సెస్ చేసిన ప్రతి హర్ష సాయి అభిమానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పటి వరకు మీ సపోర్ట్ యూట్యూబ్లో అందించడం జరిగింది, మీ ప్రేమని యూట్యూబ్ త్రూ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు సో పాన్ ఇండియా లెవెల్లో మెగా లోడ్ ఆన్ అంటూ మనందరి ముందుకి ఒక సినిమాని తను తీసుకొని వస్తున్నారు. వెండి తెర మీద కూడా మీరు ఇలానే మీ ప్రేమని అభిమానాన్ని చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా మెగా ఈవెంట్స్ ఉన్నాయి మెగా సినిమాకి సంబంధించి. వాటన్నిటిలో మనం మళ్ళీ కలుసుకుందాము. అండ్ టుడేస్ ఈవెంట్ బై జై మీడియా ఫ్యాక్టరీ, ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ every person. This is Geeta Bhagat signing off. Thank you so much and congratulations once again guys.